బ్రో వస్తుంది వాయిస్. ఓకే. ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ అనేది బ్రో లెవెల్స్ ఉంటాయి ఇందులో. ఈ లెవెల్స్ ఓకే. లైక్ రెసిస్టెన్స్ లాగా సపోర్ట్ లాగా ఆ లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే. ఇది లైక్ మీరు ఇది 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 నేర్చుకున్నాక ఒక 1-2 డేస్ లైక్ పేపర్ ట్రేడింగ్ ఏదో వచ్చేసి ఒక 1 డే సరదాగా రియల్ మనీతో చేయండి. ఓకే. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి బ్రో? నాకు అర్థం కాదు అసలు. పేపర్ ట్రేడింగ్ అంటే ఏం లేదు బ్రో, నీకు 10 lakhs మనీ ఇస్తాడు వాడు, ఓకే. వర్చువల్ మనీ. ఓకే. సేమ్ వర్చువల్ మనీ యూజ్ చేసి లైక్ సేమ్ మన మార్కెట్ ఎలా, మన ధన్ యాప్ జీరోదా యాప్ ఎలా ఉందో అది అలాగే విత్ 10 lakhs ఫండెడ్ అకౌంట్ ఇస్తాడంటే. ఓహో, పేపర్ ట్రేడింగ్ అంటే అది వెబ్సైటా? వెబ్సైట్ కాదు, యాప్ బ్రో అది. అవునా? నేను పేపర్ ఫ్రంట్ పేజ్ ట్రేడింగ్ అని అంటే ఒక యాప్ పేపర్ ఉంటుంది. ఓకే. పేపర్ ట్రేడింగ్ అంటే నేను బుక్ లో గీయడమేమో అనుకుంటున్నాను. పేపర్ ట్రేడింగ్ యాప్స్ అంటే వర్చువల్ మనీతో చేయడం. వాడు అలా ఓ 10 lakhs మనీ ఇస్తాడు. సేమ్ మనం ఓకే. మనం కాకపోతే కొంచెం స్లో ఉంటది చార్ట్ అంతే. ఓకే. మన బ్రోకరేజ్ అకౌంట్ లాగా ఇస్తాడు. ఓకే. మనం వన్ డే టైం ఫ్రేమ్ కి వెళ్ళిపోవాలి బ్రో. ఓకే. డైరెక్ట్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది ప్రీవియస్ రేపు ఈ రోజు బ్రో, ఈ రోజు క్యాండిల్ ఇది ఈ రోజు క్యాండిల్. ఈ రోజు క్యాండిల్ ఇగ్నోర్ చేయి, మనం ఈ రోజు అవ్వలేదు అనుకున్నాం. ప్రీవియస్ క్యాండిల్ కి మనం ఈ ఫిఫ్త్ రిట్రేస్మెంట్ అనేది చేయాలి. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై, ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క హై, ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా బ్రో? అదేనా? ఇప్పుడు ప్రీవియస్ డేనా? ప్రీవియస్ డే 1 డే టైం ఫ్రేమ్ కి వెళ్ళిపోండి. ఓకే. ఇక్కడ వన్ డే టైం ఫ్రేమ్ కి వెళ్ళిపోయాను. ఇది ఈ రోజు జరిగిన మార్కెట్. ఓకే. ఓకే. జరగలేదు అనుకుందాం, అంటే బ్యాక్ టెస్టింగ్ కి ఈ రోజు జరగలేదు అనుకుందాం. ఓకే. ఓకే, నిన్న క్యాండిల్ ఇది, నిన్న క్యాండిల్ జరిగింది. నిన్న క్యాండిల్ కి మనం ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకుంటాం. ఇది ఈ లెవెల్స్ మీకు ఫోటో తీసి పెడతాం. ఇప్పుడు 5 minutes క్యాండిల్ లోకి వెళ్ళిపోతాం. రీసెర్చ్ క్యాండిల్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా బ్రో, మనం ఈ లైక్ రెక్టాంగిల్ తో ఈ 0.6 0.5 అనేది మేజర్ లెవెల్స్. మన ఈ లెవెల్స్ లో ట్రేడ్ చేయకూడదు అసలు మధ్యలో. ఓకే. రివర్స్ అవుతుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది మార్కెట్, బ్రేక్ లేకపోతే రిజెక్షన్ అక్కడ తీసుకుని పైకి వెళ్తుంది. ఓకే. ఓకేనా బ్రో? ఇప్పుడు ఈ డిలీట్ చేసేసి ఇప్పుడు మనం కింద నుంచి డ్రా చేసుకున్నాం. ఇందాక పైనుంచి డ్రా చేసుకున్నాం బ్రో ఇలాగా, అర్థమైందా? ఇందాక పైనుంచి డ్రా చేసుకున్నాం. ఈ 0.5 0.6 లెవెల్స్ ఒక రెక్టాంగిల్ గా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కింద నుంచి డ్రా చేసుకోవాలి. 2 ways కింద డ్రా చేసుకుని మళ్ళీ ఇప్పుడు అది ఇది ఎంత విత్ తీసుకోవాలని ఎట్లా తెలుస్తుంది? విత్ అనేది మ్యాటర్ కాదు. అంటే విత్ అనేది మీ ఇష్టం. విత్ అనేది మనకు లైక్ ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇది 1 డే టైం ఫ్రేమ్ లో కాబట్టి విత్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా ఈ డే ఫ్రేమ్ అంతా కవర్ అయిపోద్ది. ఓకే. ఈ లైన్ అనేది మాత్రం మీ రెండింటి మధ్యలో ఉండాలి. అవును. ఓకే. మీకు అలా చెప్పాలంటే మీకు విత్ సంబంధం ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం బ్రో. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి రీసెర్చ్
1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి ఇది ప్రీవియస్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఈ ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి లో హై మార్క్ చేసుకున్నాం. ఇలా వెళ్తాం, వెళ్ళి 5 minutes స్టార్ట్కి వెళ్ళిపోదాం. 5 minutes స్టార్ట్కి వెళ్ళిపోయి అక్కర్లేదు 1 డేలో కూడా డ్రా చేసుకోవచ్చు, కానీ 5 minutes లో డ్రా చూసుకుంటే కొంచెం పెద్దగా కనబడుతుంది. విత్ అనేది మీ ఎంతైనా తీసుకోవచ్చు, విత్ సంబంధం లేదు, ఎంత పొడవైనా తీసుకోవచ్చు. అర్థమైందా బ్రో? 0.5 0.6 లెవెల్ కి మనకు ఈ జోన్ కింద డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఓకే బ్రో. ఇప్పుడు ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇది 5 minutes క్యాండిల్ లో కాబట్టి క్యాండిల్స్ కనబడుతున్నాయి. 1 డేలో అయితే ఒక క్యాండిలే కనబడుతుంది. ఇదంతా ఒకటే. అర్థమైంది కదా బ్రో మీకు? అర్థమైందా? అర్థమైంది బ్రో. ఏం లేదు, క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. గీసుకున్నాం. మళ్ళీ కింద నుంచి పైకి కదా ఇప్పుడు? సారీ ఇందాక పై నుంచి కిందకి గీసాం, ఇప్పుడు కింద నుంచి పైకి గీస్తాం. ఓకే, అర్థమైంది. తీసుకెళ్ళి ఇక్కడ 0.6 లెవెల్స్ రాసి ఈ రెండు కంబైన్ చేశాను నేను ఏదో లెవెల్ కింద. ఓకేనా బ్రో? ఈ లెవెల్లో ఈ లెవెల్లో అసలు ట్రేడ్స్ ప్లేస్ చేయకూడదు మనం. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైస్ రేంజ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత బ్రో? 98 పాయింట్స్, అరౌండ్ 100 పాయింట్స్ ఉంది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఈ పైనుంచి ఇక్కడికి, ఇది ఒక రీజన్. తీసుకెళ్ళి పైనుంచి ఇప్పుడు కిందకి రా, కిందని అరౌండ్ 1 or 2 పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి మామూలుగా ఈ ప్రీవియస్ లైక్ ఇప్పుడు ఈ రోజు చార్ట్ ఇది. ఈ రోజు చార్ట్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. సో అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. చూడండి, మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే పైకి వెళ్ళింది. బ్రో ఎగ్జాక్ట్ గా మనం లెవెల్ దగ్గరే కన్సల్టేషన్ అయింది చూడండి. అవును, ఇక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక ఊరికి వెళ్ళింది. మీకు లైక్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా లేదు ఈ రోజు. బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఓకే, అంటే ఇది డైరెక్ట్ ఈ రోజు మొత్తం అప్ ట్రెండ్ ఉంది కదా. అవునవును, రివర్సల్ ఎక్కడా లేదు. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు. ఏ రోజు చూద్దాం బ్రో, దగ్గరలో చూద్దాం. ఇక్కడ కన్సల్టేషన్స్ అయినాయి కదా బ్రో, ఇక్కడ చూద్దాం. మార్చ్ 13th చూద్దాం బ్రో. మార్చ్ 13th సింపుల్. ఫస్ట్ మార్క్ హై చేసుకుంటాం, దీన్ని లో మార్క్ చేసుకుంటాం. లో మార్క్ చేసుకుని ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ ద్వారా కింద నుంచి పైకి ఒకసారి, పై నుంచి కిందకు ఒకసారి. ఇక్కడ చిన్నగా ఉంటుంది కదా బ్రో, అందుకే గీసుకోవడానికి రెక్టాంగిల్ ఇబ్బంది. 5 minutes కి వెళ్తున్నాం.
ఇక్కడ కొంచెం పెద్ద అవును. కనబడుతుంది. ఓకే. మార్చ్ 13. ఆ, ఇవన్నీ జూమ్ గీసేసుకోవచ్చు. ఈ క్యాండిల్ బ్రో మనం గీసేది. ఇటు ఇంకా కొంచెం కిందికి రావాలి కదా బ్రో ఇది. ఇది బ్రో అదే ఈ రెడ్ క్యాండిల్. వచ్చిన అంటే మరి ఎగ్జాక్ట్ ఓకే గ్రేట్ వస్తుంది. ఇక్కడ గీసేసుకుందాం బ్రో, ఇక్కడ బాగానే కనబడుతుంది. ఉన్నదా? ఓకే. పైన పైనుంచి వచ్చినాం కదా. నుంచి వచ్చాం. ఇక్కడ చిన్నగా నెక్స్ట్ అండి. ఇప్పుడు మార్చ్ 13 గీసాం, మార్చ్ 17 చూద్దాం. 5 minutes scan. చూడండి క్లియర్ గా మంచిగా వచ్చింది. ఓకే. మనం ఇప్పుడు టార్గెట్స్ ఎలా సెట్ చేసుకుంటాం అంటే ఇయర్ టు ఇయర్ రైస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదో 17 పాయింట్స్ దగ్గర ఒక టార్గెట్. అట్లా ఎన్ని ఒక్కడికి ఇస్తే సరిపోతుందా? అంటే 70 పాయింట్స్ అంటే ఎక్కువే కదా బ్రో. అంటే మన ఒక్కటని కాదు, నేనేం మనం 140 నెక్స్ట్ అయినా ఇది బ్రేక్ అయినా నెక్స్ట్ ఒకటని కాదు 2 చేసుకోండి. ఓకే. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినా లేకపోతే ఈ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అయినా మనకి కిందకన్నా అవుతుంది, పైకన్నా అవుతుంది. బ్రేక్ అయితే ఓకే. ఒకటని కాదు, మన లెవెల్స్ 70 పాయింట్స్ అంటే ఎక్కువే. ఒకవేళ మనకి ఎంట్రీ దొరికితే మనం అయితే 30-40 పాయింట్స్ కి అప్సెట్ చేస్తే గొప్ప బ్రో. అవునవును. చూడండి 13th తీసుకున్నాం, 17th బ్రేక్ గ్యాప్ అప్ అయిపోయింది. చూడండి ఏమైంది ఇక్కడ, మనం తీసుకున్న బ్రేక్ అయింది కానీ దీని బ్రేక్ అవ్వలేదు. మనం ఎంట్రీ తీసుకోం మనం అనుకున్న పాయింట్స్ బట్టి. అవును. రివర్సల్ అయింది. ఇక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మనం. ఎలాగా? ఓకే బ్రేక్ అయింది, దీనిలో బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ లో ఎంట్రీ అవుతాం. ఓకే. ఆల్ ద వే వరకు పడింది కదా. నేను చెప్పాను చూడండి, ఈ లెవెల్స్ చూసారా? 0.5 to 0.6 మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. లెవెల్ కి వచ్చింది, బ్రేక్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి ఎంత ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చిందో. అవునవును. కన్సల్టేషన్ అయింది, దీని నుంచి కిందకి వెళ్ళబోతుంది. ఇంత కన్సల్టేషన్ అయ్యి కిందకి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అయిపోతుంది. అవును. పైకి వెళ్ళింది, మళ్ళీ లైట్ గా కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది. అర్థమైందా బ్రో ఎలా వర్క్ అయింది? అర్థమైంది. ఓకే. ఇంకోటి చూద్దాం. ఇంకో ఏ రోజు అంటే ఫుల్ ఎక్కడి నుంచి ఫుల్ కరెక్షన్ అయ్యి ఫుల్ అప్ ట్రెండ్ ఉంది అసలు మార్కెట్. ఈ రోజు చూద్దాం, ఇక్కడ చూద్దాం బ్రో. ఇక్కడ కొంచెం దగ్గరలో ఉంది.
ఓకే. కింద నుంచి పైకి వెళ్దాం. కింద నుంచి కింద వచ్చి ఈ రెండు జాయిన్ ప్రైస్ రేంజ్ తీసుకుంటాం. 10 నుంచి లేదు 92 పాయింట్స్. అలాగా ఇంకోటి కూడా గీసుకోవచ్చు. ప్రస్తుతానికి గీయట్లేదు. గీద్దాం. ఇక్కడ వెళ్ళింది కదా బ్రో, ఇక్కడ గీద్దాం. ఈరోజు బ్రో మార్చ్ 20th గీసుకున్నాం. 21 రీసెంట్ గా జరిగింది 5 minutes క్యాండిల్. మార్చ్ 20 గీసుకున్నాం. 21 మనం అనుకున్నట్టే 21 మంచిగా క్యాండిల్ అనేది మంచిగా ఓపెన్ అయ్యి ఎక్కువ వరకు వచ్చేసింది. మనం లెవెల్ తీసుకున్నాం కదా, అవునవును. రిజెక్షన్ కన్సల్టేషన్ అయింది. ఏ లెవెల్ అనేది క్లియర్ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది బ్రో. ప్రాపర్ అవును. ఇక్కడ ఇది పైన ఓపెన్ క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అక్కడ పై దాకా వెయిట్ చేస్తాం. ఈ క్యాండిల్ లోనే మన ప్రాఫిట్ అరౌండ్ 27 పాయింట్స్ వెళ్ళింది ఈ క్యాండిల్ లో. మనం లైక్ ఎక్కువ ఓపిక తీసుకుని ఇక్కడ ఉంటే ఫుల్. ఇక్కడ చూడండి నెక్స్ట్ టార్గెట్ మంచిగా బ్రేక్ అయింది. ఈ హైని బ్రేక్ చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మన స్టాప్ లాస్ అయిపోద్ది. బట్ మార్కెట్ అనేది ఒకసారి వెళ్లకుండా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి మనం తీసుకున్న లెవెల్స్ కి ప్రాపర్ రెసిస్టెన్స్, ప్రాపర్ రివర్సల్, ప్రాపర్ మంచిగా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. లో బ్రేక్ అయింది, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుండే కదా. ఏది బ్రో? ఇక్కడ ఒక దగ్గర స్టాప్ లాస్ హిట్ అవుతుండే. అంటే మన పాయింట్ ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకపో అంటే లైక్ ఇక్కడ మీరు ఇక్కడ లైక్ ఇక్కడ ఇది పెద్ద క్యాండిల్ కదా బ్రో. అయినా ఒకవేళ తీసుకున్నా లైక్ అరౌండ్ ఎక్కడ వరకు వెళ్ళింది చూద్దాం. ఒకవేళ మీ పాయింట్స్ అనేవి 20 పాయింట్స్ అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. కరెక్ట్ 20 పాయింట్స్ వచ్చింది బ్రో. ఒకవేళ మీది 30 పాయింట్స్ అనుకో స్టాప్ లాస్ అనేది. మనం పెద్ద క్యాండిల్ వస్తే తీసుకోము కదా, యాక్చువల్ గా అంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేస్తే తీసుకోము. ఒకవేళ తీసుకున్నా మీరు ఇక్కడ తీసుకున్నా 20 పాయింట్స్ అయింది. ఒకవేళ మీ స్టాప్ లాస్ 20 పాయింట్స్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక 30 పాయింట్స్ అయితే మీరు సేఫే. మీరు అలా అరౌండ్ 56 పాయింట్స్ మన టార్గెట్ హిట్ అయింది. కాకపోతే స్లోగా హిట్ అయింది. ఎక్కడ మట్టికి మనం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేస్తే బంపర్ హిట్. రివర్సల్ చేస్తే ఇక్కడ దీనికి ఇది క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ ఓపెన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది రెడ్ క్యాండిల్ మంచిగా. ఇక్కడ చూడండి మనం గీసుకున్న ఫస్ట్ లైక్ టార్గెట్ దగ్గర బ్రేక్ అయింది. బ్రేక్ అయినా కూడా చూడండి ఇక్కడ మనం అనుకున్న పాయింట్స్ ప్రకారం ఖచ్చితంగా దీని లో బ్రేక్ చేయాలి. అవును, క్యాండిల్ అర్థమైందా బ్రో? చేసింది. ఇక్కడ పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేయలేదు కదా.
ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ కు రెడ్ మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ ఇది ఫస్ట్ టార్గెట్ లెవెల్ బ్రో. ఓకే లైక్ ఇది మన 0.7, ఇదేమో ఇది ప్రీవియస్ డే హై. ఇది అదేనా బ్రో, ప్రీవియస్ డే హై ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ప్రీవియస్ డే హై ని క్రాస్ చేస్తుంది. ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ హిట్ అయ్యేది, ఎక్కడ మన ట్రేడ్ ఖచ్చితంగా లైక్ టార్గెట్ హిట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవచ్చు కదా బ్రో, ఇట్లా లాస్ట్ లో ఈ రెండో గ్రీన్ క్యాండిల్ పైన మూడో గ్రీన్ క్యాండిల్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే మీరు అన్నది కరెక్టే. నేనేమంటున్నానంటే మీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద బ్రేక్ అయింది కదా. ఓకే 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 ఓకే. ఈ క్యాండిల్ చూడండి చాలా చిన్నగా బ్రేక్ అయింది. అవునవును. సో మనం ఇది అవాయిడ్ చేస్తాం. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి కిందకి తీసుకుంటే మన పాయింట్స్ ప్రకారం ఎంట్రీ లేదు ఇక్కడ, ఎందుకంటే దీని లో బ్రేక్ అవ్వాలి కదా. బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వలేదు మనం పాయింట్స్ ప్రకారం. సో మనం అది ఇగ్నోర్ చేసేస్తాం. నెక్స్ట్ ఇది బ్రేక్ అయింది, దీని హై బ్రేక్ చేయింది, ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది, చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వదు. మీరు ఎంట్రీ దగ్గర అరౌండ్ 49 పాయింట్స్ 40. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ లైక్ మనం తీసుకున్న రెస్పెక్ట్ లెవెల్స్ దగ్గర 18 పాయింట్స్ ఉంది. ఇంకా దగ్గరలోనే రిజెక్షన్ అయింది. ఎలా ఉంది బ్రో టూల్? బాగుందా? బాగుంది. ఇది పేషెన్స్. అదే మన ఎంట్రీ బ్రో, మనకి కంగారు లేకుండా క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం, ఇలాగా అన్ని చేస్తే మంచిగా మంత్ ఎండ్ కి ప్రాఫిట్ లోనే ఉండవు. ఇదొక్కటి యూజ్ చేసినా చాలు. ఓకే, మంచి ఇదొక్కటి యూజ్ చేసి ట్రేడ్ చేసుకున్నా సరిపోద్ది నీట్ గా. మీరు ఏం చేస్తారు, దీంతో పాటు మనకి సబ్ లెవెల్స్ ఉన్నాయి కదా ఇలాగా. ఓకే, ఇది ఒక కన్సాలిడేషన్ లెవెల్, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, బ్రేక్ అయ్యి అలాగా మన క్రియేటివిటీ యూజ్ చేయాలి. ఓకే ఓకే, అర్థమైంది. మనం ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తే అంత మంచిది. ఓన్లీ ఒక దాని మీద బేస్ అవ్వకుండా ఇక్కడ ట్రెండ్ గీసుకోవడం. ఓకే, ఒక ట్రెండ్ ఇక్కడ ట్రెండ్ గీసుకోవచ్చు బ్రో. మనం మీరు ట్రెండ్ బ్యాక్ టెస్టింగ్ చేసి పెట్టలేదు నాకు ఈ రోజుదా? ట్రెండ్ చెప్పా కదా బ్రో గీసుకోవడం. ఈ రోజు యాక్చువల్గా చేశాను బ్రో, మళ్ళీ నేను మర్చిపోయాను. ఈ రోజు మంచిగా అప్ డౌన్ ఇలా మార్కెట్ బాగుంది. ఇదిగోండి బ్రో, మనం ట్రెండ్ గీసుకున్నాం ఇక్కడ. ఇవాళ గీసాను, నేను ట్రెండ్ గీసాను, అన్ని గీసాను. కాకపోతే యాక్చువల్ ఏంటంటే ఇవాళ 23,000 పుట్ తీసుకున్నా నేను, ఏప్రిల్ ఎక్స్పైరీ. ఓకే బ్రో. మార్కెట్ బెర్లిన్ అనే అతను ఉంటాడు. ఓకే, అతను చాలా సూపర్ అనలిస్ట్ మార్కెట్ కి. ఓకే, సో తను చెప్పిన తనకు కాల్ ఇవ్వడు, తన అనాలిసిస్ చెప్తాడు యూట్యూబ్ లో. ఓకే, రేపు పొద్దున్న ఎలా ఉంటది అని. అతను ఈ వీక్ నెక్స్ట్ వీక్ కలిపి 22,700 చేంజ్ వస్తుంది అని తను అనాలిసిస్ చేశాడు. ఓకే, అందుకని అవి ఇది వల్ల అలా చెప్పేది స్వింగ్ ట్రేడింగ్ బాగుంటది బ్రో. ఓకే, మనం ఇంట్రాడే చేస్తాం కదా, అంటే ఆ రోజు కొని ఆ రోజు ఆపేస్తాం, ఆ రోజే అమ్మేస్తాం. మరి మనోడు చెప్పేది ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్స్ అంటే ఒక 2-3 days లేకపోతే ఒక 1 week మనం ఏం చేస్తాం, మంత్ ఎక్స్పైరీ కొనుక్కుంటాం. అవును, మంత్ ఎక్స్పైరీ కొనుక్కుని మంత్ ఎక్స్పైరీ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ కొనుక్కుని మనం ఒక స్వింగ్ ఇక్కడ ఈ లెవెల్స్ వరకు అనుకుని ఆ లెవెల్ ఒక 1 week లో గానీ 2 weeks లో గానీ అచీవ్ అవుతుంది. అది స్వింగ్ ట్రేడింగ్. మరి వాళ్ళేమో ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తూ ఉంటారు దాన్ని. మనం ఇంట్రాడే సో మనకి అవునవును. మీరు ఈ లెవెల్స్ దగ్గర ఇలా స్వింగ్ డ్రా చేసుకుని ఒక ట్రెండ్ ఇలా కాంబినేషన్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే బ్రో 100% ప్రాఫిట్ కాదు, రిస్క్ లేకుండా ప్రాఫిట్ ప్రాబిలిటీ వైపు ఎక్కువ ఉంటాం. ఈ స్వింగ్ దగ్గర మనం ఇలా ట్రెండ్ తీసుకున్నాం చూడంలో, ప్రాపర్ గా ట్రెండ్ బ్రేక్ అయింది ఇక్కడ. ట్రెండ్
ఆల్ ద వే కర్వ్ వచ్చింది. అలాగా కాంబినేషన్ ఆఫ్ అనాలిసిస్ చేస్తూ ఉంటే మనకి మంచిగా ప్రాఫిట్స్ వస్తుంది. ప్రాఫిట్స్. నేను మీకు ఈ సీక్రెట్ లెవెల్స్ స్క్రీన్ షాట్ తీసి పెడతాను బ్రో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో చూసి మీరు ఓకే మీ ఫిబ్నోసి ట్రీట్మెంట్ ఎలాగంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏదో వస్తుంది బ్రో, మన ఎడిట్ కోడ్ కొట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిట్ ఇక్కడ ఎలా మార్చుకోండి. ఓకే బ్రో, ఈ లెవెల్స్ Okay. నేను ఈ లెవెల్స్ ఇవన్నీ పెడతాను మీకు. ఓకే సేవ్ చేసుకోండి ఒక టెంప్లెట్ వేరే టెంప్లెట్ కింద ఓకే ఓకే ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. డిఫాల్ట్ కూడా మంచి రెస్పెక్ట్స్ వస్తాయి, కానీ ఇది ఇంకొంచెం యాక్యురేట్ గా ఉంటుంది ఈ లెవెల్స్. డిఫాల్ట్ ఏమో ఇలా వస్తుంది. ఓకే ఓకే మనం ఈ లెవెల్స్ అన్ని అప్డేట్ చేసి ఈ సీక్రెట్ లెవెల్స్ అంటారు. సీక్రెట్ లెవెల్స్ అంటే కొంచెం యాక్యురసీ అక్యురసీ అంతే. వాటి డిఫాల్ట్ మీద కొంచెం యాక్యురసీ చూసారు కదా, మాక్సిమం ఆఫ్ టైం లైక్ 80% యాక్యురసీ ఉంటుంది దీనికి. మనం చిన్నగా ఓకే సేమ్ మొత్తం మన పేషెంట్స్ మీద డిపెండ్ అయ్యాయి. ఓకే ఓకే అంత అర్థమైంది కదా. ఓకే అర్థమైంది. మళ్ళీ చిన్న జస్ట్ లాగా వన్ డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. ప్రీవియస్ డే అక్కడ ఈ రోజు రేపు ఎలా ఉంటుంది ఈ రోజు చూద్దాం. రేపు క్లాస్ లో ఈ రోజు లైక్ దీనికి పెట్టుకుందాం బ్రో. రేపు క్లాస్ లో బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. నెక్స్ట్ డే ఎలా వర్క్ అవుతాం. దీనికి మనం ఫస్ట్ ఏం చేస్తాం, హారిజాంటల్ లైన్ తీసుకుంటాం. ఓకే కింద నుంచి పైకి ఒకసారి, కింద నుంచి పైకి ఒకసారి, పైనుంచి కిందకి ఒకసారి 1 to 0 లెవెల్స్ బ్రో. గుర్తుందిగా, కనబడుతుందా బ్రో? 0 1 అదే ఓకే పైకి పైనుంచి కిందకి డ్రా చేసుకుని ఇక్కడ లెవెల్స్ పెట్టుకుని ఆ రెండు మర్చ్ చేసుకుంటాం. మర్చ్ చేసుకున్న మధ్యలో ఉన్న ఈ పాయింట్స్ ప్రైస్ రేంజ్ టూల్ తో లెవెల్స్ పెట్టుకుంటాం. ఓకేనా బ్రో, క్లియరా? ఓకే ఓకే క్లియర్ బ్రో. రేపు పొద్దున్న నేను అదే చేస్తాను. 9కి లేచిన తర్వాత ఫస్ట్ దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి రేపు ఒక implement 2-3 డేస్ లేకపోతే ఒక 1 వీక్ బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత రాగా ఒక కాల్ తీసుకోండి. ఓకేనా బ్రో? ఓకే బ్రో ఓకే ప్రాఫిట్ చేసినా లాస్ చేసినా నాకు కొంచెం స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ రియల్ రేట్ చేస్తే. చేస్తాను. నెక్స్ట్ మండే నుంచి చేస్తాను బ్రో. ఇది ఓకే ఆ లోపల ఇవన్నీ ఒకసారి పర్ఫెక్ట్ చేసుకొని ఓకే బ్రో. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ అనాలిసిస్ ఆడాను, ఎందుకు లాస్ వచ్చిందో నీకు పెడతాను. ఓకే ఓకే ఓకేనా బ్రో, క్లియరా? ఓకే క్లియర్ ఓకే. గంట చెప్పుకున్నాం క్లాస్ గంట. గంట. ఓకే బ్రో, 3 టాపిక్స్ చెప్పుకున్నాం. మీరు లైక్ ఒకసారి PCR వాల్యూ కూడా చెక్ చేసుకోండి. ఓకే తీసుకున్నప్పుడు ట్రేడ్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఓకే ఓకే ఈ మూడు వల్ల ఓఐ పిసిఆర్ ఫిబోనకి. ఓఏ PCR ఫిబొనాచి. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. గుడ్ నైట్. గుడ్ నైట్.